ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము ఇంతకుముందు స్వర్ణగిరి టెంపుల్ ప్లస్ యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళుండే. సో వెళ్ళినప్పుడు ఆ జర్నీ మొత్తం అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్ అంతా వీడియో తీసి పెట్టిన. అన్న మూడుగానా అట్లా చల్లటి చలిలో వేడివేడి ఛాయ్ తాగి స్వర్ణగిరి టెంపుల్కి బయలుదేరినాం అనమాట. ఇప్పుడే స్వర్ణగిరి టెంపుల్కి రావడం జరిగిందనమాట. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మేము వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాం. చూసారుగా గుడి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట, అంత అద్భుతంగా ఉంది గుడి. తిరుపతికి ఏమాత్రం తీసిపోలేదు, అంత బాగా కట్టారు. అండ్ ఇక్కడ జనాలు కూడా ప్రతిసారి రద్దీ ఉంటుంది, ఎప్పుడొచ్చినా సరే అంతమంది వస్తుంటారు ఈ టెంపుల్కి. స్వర్ణగిరి టెంపుల్ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ యాదగిరిగుట్టకు బయలుదేరినాం. అయితే వెళ్ళే దారిలో మధ్యలో ఈ హోటల్ కనిపించింది. ఇక్కడ మాత్రం ఫుడ్ అద్భుతంగా ఉంది. ఇప్పుడే అన్నం తిన్నాం ఫ్రెండ్స్. తిన్న తర్వాత వెంటనే ఫుడ్ తిన్న తర్వాత వెళ్ళి పడుకొని మార్నింగ్ పొద్దున్నే లేసామన్నమాట. లేచిన తర్వాత అక్కడ స్నానం చేసి ఎందుకో నాకు ఆకలి అనిపించింది, సో అందుకే ఆ టిఫిన్ తింటున్నా. మళ్ళీ దర్శనం లేట్ అవ్వచ్చు, సో అక్కడ నిలబడాలంటే మనకు శక్తి కావాలి, అందుకే టిఫిన్ తింటున్నా. తప్పు అనుకోకండి. వీడియో తీసుకుంటాను. అట్లా కొంచెం నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ బస్ స్టాప్లో ఏంటంటే కొండపైకి వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది. సో మనకు పైకి ఎక్కడానికి ఏం ప్రాబ్లం లేదు. మీ ఓన్ వెహికల్స్ ఉంటే అక్కడ పార్కింగ్లో పెట్టి బస్సు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. బస్సు అయితే అలా కొండపైకి బయలుదేరింది. అండ్ కొండపైకి వెళ్ళిన తర్వాత లోపలికి టెంపుల్లోకి మొబైల్స్ అలో లేవు. అక్కడ మీకు లాకర్స్ ఉంటాయి పెట్టుకోవడానికి, అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట. అంతరాలయంలో అనుమతించబడను, భక్తులు గమనించగలరని మనవి.
యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉంటాడనమాట. దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే పక్కనే శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో కూడా శివుని దర్శించుకొని ఇక్కడ ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని అంతా మంచి జరగాలని కోరుకుంటూ ప్రసాదాన్ని తిన్న తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాం హైదరాబాద్కి. ఈ ప్రాంతం యాదగిరిగుట్ట అని ఎలా వెలిసిందంటే, ఒకప్పుడు యదవుడు అనే యోగి ఇక్కడ తపస్సు చేయగా ఒకరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయనకు దర్శనం ఇచ్చారట. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని యాదగిరిగుట్ట అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు 5 రూపాల్లో అయితే మనకు దర్శనమిస్తారు. జ్వాల నరసింహగా, గంధ నరసింహగా, యోగ నరసింహగా, ఉగ్ర నరసింహగా, లక్ష్మీ నరసింహగా ఇలా 5 రూపాల్లో మనకైతే దర్శనమిస్తారు. ఇది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అండ్ ఈ గుడి యొక్క చరిత్ర. అట్లా కిందికి రాగానే ఇక్కడ మనకి రకరకాలైతే షాపులు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు, అలాగే ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న సామాన్లు, ఇలా రకరకాల మనం చిన్నపాటి జాతరలా ఉంటుందన్నమాట. అండ్ ఇట్లా కిందికి రాగానే కొంచెం ముందుకెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. సో ఇక్కడ దర్శనం చేసుకొని బస్ ఎక్కడానికి అయితే బయలుదేరినాం. సో ఇదనమాట స్వర్ణగిరి టెంపుల్ అండ్ యాదగిరిగుట్ట టెంపుల్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌతమ్ నంద వ్లాగ్స్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.